హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బెండకాయ పల్లీ చట్నీ అండి. ఈ విధంగా బెండకాయలతో ఒక్కసారి పచ్చడిని తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే ఒక్క ముద్ద అన్నం తినేవారు 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, తక్కువ మాత్రం తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా ఎమ్మీగా ఉండే ఈ బెండకాయ పల్లీ చట్నీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కారానికి తగినన్ని ఒక 10 పచ్చిమిర్చిని వేసుకొని ఈ పచ్చిమిర్చిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఈ పచ్చిమిర్చిని ధనియాలను తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 6-7 బెండకాయ ముక్కలను సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకొని ఈ బెండకాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ బెండకాయ ముక్కలను కూడా మరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది, అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఈ టమాటాలు మరీ మెత్తగా కాకుండా 2 వైపులా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన టమాటాలను కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గుప్పెడు వేయించిన పల్లీలు, 4-5 వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఉన్న పచ్చిమిర్చి ధనియాల మిశ్రమం, అందులోనే ఒక గుప్పెడు పచ్చి కరివేపాకును వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేయించి పక్కన పెట్టుకున్న టమాటాలు, చింతపండును వేసుకొని మరొకసారి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో లాస్ట్లో వేయించుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపును తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి మిశ్రమం వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదండి, ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బెండకాయ పల్లీ చట్నీ రెడీ. ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.